ఒకవేళ బీజేపీ గనుక వస్తే ఆ పరిస్థితి, బీజేపీ గనుక కలిస్తే బీజేపీ గొడుక్కుంది. ఇద్దరికీ ఇష్టం ఉండదు ఆబ్వియస్గా. కిషన్ రెడ్డికి ఇష్టం ఉండదు, డాక్టర్ లక్ష్మణ్కి అయితే అస్సలు ఇష్టం ఉండదు, కొంతమందికి ఆ పార్టీలో వాళ్ళే ఇష్టం ఉండదు. తప్పనిసరిగా ఏదో బీజేపీ చిన్నప్పటి నుంచి నువ్వు ఉన్నావు, చిన్నప్పటి నుంచి నేనున్నానని అట్లా కలిసి ఆ పైనుంచి చెప్తున్నారు కాబట్టి భయానికి కలిసిపోవడమే. కానీ మీరు కొన్ని ఒక విజువల్స్లో చూస్తే మన పాత గవర్నర్ని ఆయన తిట్టాడు కూడా, అమిత్ షా ఆమె తిట్టాడు, నువ్వు సరిగ్గా అక్కడ గొడవలు పెడుతున్నావు. మన దగ్గర కూడా ఇంకా తిట్టలేదు, కానీ ఆల్మోస్ట్ అదే పరిస్థితి ఉంటుంది. బయటికి చూస్తే అందరు స్టేజ్ మీద కూర్చుంటారు, ప్రెస్ మీట్లు పెడతారు, అది కానీ మళ్ళీ లోపల ఎవరి కత్తులు వాళ్ళ దగ్గరే ఉంటాయి. అవును, దానికి బండి సంజయ్ని పీకేసిన అదే ఎగ్జాంపుల్. ఇక్కడ నుంచి ఫీడ్బ్యాక్ లేని బండి సంజయ్ని ఏం జరపరు కదా, ఏదో చేశాడని చెప్తేనే కదా జరిపింది. కొంచెం మంచి ఊపులోకి వచ్చే టైంలో అప్పుడు డిస్టర్బ్ చేసి కూర్చున్నారు. అంతే, అది ఎంత ఘోరంగా ఉన్న పరిస్థితి. సగం మంది కిషన్ రెడ్డి వస్తే కొంతమంది అనుకున్నారు, కానీ ఎవరికి డైజెస్ట్ కావాల. గెలిచే టైంకి ప్లేయర్ని కూర్చోబెట్టేస్తే ఇదేంటి అని అనుకున్నారు. దాని రిజల్ట్ ఆబ్వియస్గా కనిపించింది. సరే 8 సీట్లు వచ్చినాయి, కొంత పార్లమెంట్లో కూడా బాగానే ఉంది, కొంత ఒక స్టేజ్కి వచ్చింది. కానీ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళతో విలీనం అయినంత మాత్రాన వెంటనే ఒకళ్ళకొకళ్ళు కలిసిపోయే పరిస్థితి ఉండదు. అసలు ఎట్లా డైజెస్ట్ అవుతుంది ఏంటి, ముఖ్యంగా బండి సంజయ్ కానీ కవితను అరవింద్ వ్యవహారం చూస్తే కానీ వాళ్ళు ఎట్లా అసలు కలుస్తారా, ఇది నిజమేనా అన్నట్టుగా ఉంది. కానీ బీఆర్ఎస్ వైపు ఉన్న విపత్కర పరిస్థితులు చూస్తే మాత్రం కరప్షన్స్, డ్యామ్లు కూలిపోవటం, అది లిక్కర్ స్కామ్ అని, ల్యాండ్స్ అని, ధరణి అని, ఇవన్నీ చూస్తే మాత్రం పాత సిఎస్ చేసిన డీలింగ్స్ కానీ ఇవన్నీ చూస్తే మాత్రం సేమ్ ఎట్లయితే చంద్రబాబు నాయుడు తన ఎంపీలను సరెండర్ చేసేసాడో రైడ్లు అయినప్పుడు, ఎంపీల మీద ఈడీ రైడ్లు అయినప్పుడు సరెండర్ చేసేసాడు. రాజ్యసభ సభ్యులందరూ బీజేపీలో చేరిపోయారు, ఇప్పటికీ ఉన్నారు, అది సెట్ అయిపోయింది, ఇప్పుడు కలిసిపోయారు. రేపొద్దున బీఆర్ఎస్ వీళ్ళు కలిస్తే బాబు కూడా కలిసినట్టే. అంతే, బాబుతో కూడా మీకు ఒక షాట్లో 2 సెట్ అయిపోయింది, 2 బర్డ్స్ సెట్ షాట్ అని బాబు కూడా సెట్ అయిపోతాడు. వాళ్ళు చెప్తారు, ఇప్పుడు మనం అక్కడ పోటీ చేస్తున్నాం, మనం అంతా కలిసి పోటీ చేయాలంటే పవన్ కళ్యాణ్, బాబు, కేసీఆర్, కిషన్ రెడ్డి అందరు కలిసి రథమెక్కి తిరగాల్సిందే. ఫైనల్గా ఏంటంటే మనకు పవర్ కావాలి, అంతే. కాంగ్రెస్ని తగ్గించాలి. అవును, రేవంత్ రెడ్డిని ఈ పరిస్థితిలో అటాక్ చేయాలంటే ఇంతకన్నా ఇంకా పెరగనేయకూడదు. రేవంత్ రెడ్డి స్టామినా ఇంకా పెరగకూడదు అంటే ఇంతకన్నా బెటర్ స్ట్రాటజీ లేదు. అట్ ది సేమ్ టైం హరీష్ రావును పొగడటం మొదలు పెట్టారు అందరూ. అవును, చాలా మంచివాడు, అసలు ఈ రోజు కూడా పోటీ చేస్తే గెలుస్తాడు అంటే ఆపోజిట్ పార్టీ వాడు గెలవాల్సిన కోరిక ఏముంది నీకు? నువ్వు నీ క్యాండిడేట్ని పెట్టి నువ్వు గెలిపించాలి. కానీ హరీష్ రావుకి చాలా మంచి పేరు ఉంది, ఆయన ఈ రోజు పోటీ పెట్టినా ఆయనే గెలుస్తాడంటే మేము ఆయనకు వ్యతిరేకంగా పోటీలో ఉన్నా ఆయనే గెలుస్తాడని చెప్పడమే కదా. అంతే, అంటే అతనికి అష్యూరెన్స్ ఇవ్వటమే కదా. అంతే, నువ్వు మా వైపు ఉండు, నిన్ను గెలిపించుకుంటాము, అటైనా ఇటైనా అని ఇండైరెక్ట్గా డీల్ చేయటమే కదా. అక్కడే అందరికి అనుమానం వచ్చింది.